ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ మన డైలీ రొటీన్ని మామూలుగా ఎఫెక్ట్ చేయవు. అదొక ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రమే అర్థమవుతుంది. సో అయినా కూడా నేను బ్రహ్మముహూర్తంలో లేచి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 8th మినీ వ్లాగ్. సో రెగ్యులర్గా నా మినీ వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు కూడా మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార రొటీన్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఇదే ఉంటుంది ఈ టైమింగ్స్లో. దాని తర్వాతనే నా మార్నింగ్ వర్క్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్, లంచ్ రొటీన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడ రాగానే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసుకుంటాను. ఇంకా ఈరోజు నా యోగా పార్ట్నర్ వచ్చేసి మా విరాజ్ అన్నమాట. నేను ఇంకా పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి లేచాడు. వాళ్ళ డాడీ ఇంకా మిల్క్ తేయడానికి వెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చాడు. నాతో పాటు కూర్చొని యోగా చేస్తున్నాడు. ఎంత క్యూట్గా చేస్తున్నాడు చూడండి. ఓం అని నేను చిన్నప్పటి నుంచి చెప్పిస్తాను. సో నాతో పాటు వాడు కూడా కూర్చొని ఓం అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మన లైఫ్ స్టైలే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట పిల్లలకి. మనం ఎంత డిసిప్లిన్గా ఎలా ఉన్నామో దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కొంచెం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం బెటర్. సో అందరు కూడా ట్రై చేయండి. పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పడం, డెవోషనల్గా పెంచడానికి. ఇంకా నేను కిందికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను పప్పు టమాటా కర్రీ చేయడం కోసం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి కుక్కర్లో అంతా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దొడ్డు ఉప్మా అంటారు కదా, దొడ్డు ఉప్మా చేసేసాను సింపుల్గా. అండ్ ఇంకా పోమోగ్రానైట్స్ తోటి జ్యూస్ రెడీ చేశాను. ఇందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట. ఇంకా మొత్తం ఫైబర్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదంటున్నారని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు స్ట్రెయిన్ చేసుకొని తాగుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో గెస్ట్ చేస్తారా? ఎస్, గోరెంటాకు తింటున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీలో తింటారు కదా. సో యాక్చువల్లీ 5th మంత్లోనే మింగాలి, బట్ నాకు కుదరలే ఈసారి. ఇంకా మా పక్కింటి సిస్టర్ తను రెడీ చేసింది, తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. సో ఇంకా తినేస్తున్నాను. దానివల్ల యూజెస్ ఏంటి అంటే మనకి పర్టికులర్గా తెలియదు. తినడం వల్ల పిల్లలు మంచి కలర్ వస్తారు అంటారు, బట్ సైంటిఫిక్ రీజన్ ఏంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా జ్యూస్ తాగేసి ఉప్మా తినేసాను అన్నమాట. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను, ఆ క్లిప్ పెట్టలే. అండ్ ఈవినింగ్ టైంకి నాకు రిఫ్రెషింగ్ డ్రింక్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను, కోకో పౌడర్ అన్నీ వేసి. ఇంకా విరాజ్ కూడా లేచేశాడు. ఇద్దరం మంచిగా బనానా మిల్క్ షేక్ని ఎంజాయ్ చేసాము. నైట్ చపాతీ విత్ టమాటా పప్పు తినేసి ఇంకా మంచిగా పడుకున్నాను అన్నమాట. 9:30 వరకు పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మన 8th డే మినీ వ్లాగ్. ఇంకా దీని తర్వాత విరాజ్కి మంచిగా బుక్స్ ఏదన్నా ఇస్తూ ఉంటాను, స్టోరీస్ చెప్తూ ఉంటాను. ఇది మంచి అలవాటు. మీ పిల్లలు కూడా నైట్ పడుకునే ముందు ఫోన్లు అవి వేయకుండా ఇలా బుక్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.